తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపునివ్వడం సంతోషించదగ్గ విషయమని ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డిని ఆర్యవైశ్య సంఘం తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2014-2019లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ప్రారంభించామని వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నదే సంఘం ఉద్దేశమన్నారు. ఆర్యవైశ్యులకు ఒక గుర్తింపు తెచ్చి ఆర్యవైశ్యుల్లో కూడా చాలా పేదవారు ఉన్నారు అని వాళ్ళు గుర్తించి కార్పొరేషన్లో మళ్ళా నిధులు సమకూరుస్తామని చెప్పారు. స్టేట్లో ఉన్న ఆర్యవైశ్యులు పేదవాళ్ళకంతా వ్యాపారం పరంగా వాళ్లకు ఆర్థికంగా తోడ్పడినారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడున్నే జనరేషన్కు చాలా మటుకు ఇతర కులస్తులు కానీ మతస్థులు కానీ తెలియదు. ఈ సాక్షాత్ ఆ పార్వతీదేవిని వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా మేము కొలుచుకుంటున్నాము. అటువంటి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వం తరఫున డిక్లేర్ చేయడం అనేది మా ఆర్యవైశ్య కడప నగర ఆర్యవైశ్యులందరి తరఫున మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి లోకమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని, ఏదైతే ఆర్యవైశ్యులు మాత్రమే ఇప్పటి వరకు అమ్మవారి త్యాగాన్ని ఆమె చేసినటువంటి ఆమె హక్కులు ఏదైతే మానవతా విలువలను పెంపొందిస్తూ మహిళల సమానత్వాన్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ ఆత్మార్పణ గావించి విశ్వమాతగా ఆర్యవైశ్యులందరికీ కూడా ఆమె ఇప్పటి వరకు కూడా ప్రపంచాన్ని ఏ విధంగా అయితే సుభిక్షంగా సురక్షితంగా కాపాడుకుంటూ వస్తుందో ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విషయంపై పూర్తిగా చర్చించి, అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ పైన కూడా వారు చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఇలాంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ యొక్క పాయింట్ను పొందుపరచడం ఆర్యవైశ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఆనందంగా సంతోషిస్తున్నారు. గత 5 సంవత్సరములుగా కేవలం ₹1 కూడా ఆ యొక్క కార్పొరేషన్కు నిధులు విడుదల చేయకుండా ఈరోజు తగుదనమ్మంటూ గత 10 రోజుల కిందట కార్పొరేషన్ డైరెక్టర్లు నియమించాడు. అసలు డైరెక్టర్ అనే పదంకే అర్థం తెలియకుండా అక్కడ ₹1 నిధి లేకుండా ఆర్యవైశ్యులను మబ్బు పెట్టడానికి ఆ మభ్య పెట్టే క్రమంలో కొంతమందికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసే అసూలు భాషన మహనీయునికి ఇచ్చేటటువంటి విలువ గుర్తింపు ఇదేనా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను. ఆర్యవైశ్యులకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్ కూడా ప్రత్యేక నిధులు సాధించేందుకోసం కృషి చేయమని కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాం. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వికలాంగులు అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని వికలాంగుల సంక్షేమ సంఘం నేతలు తేల్చి చెప్పారు. కడప ప్రెస్ క్లబ్ లో వికలాంగుల ఆరాధ్య దైవం మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మందకృష్ణ మాదిగ, చంద్రబాబుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అందుకే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని అన్నారు. పోరాట సమితితో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించిన కూడా ఆయన కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఎన్డీఏ కూటమికి వికలాంగుల హక్కుల పోరాట సమితి కూడా కడప జిల్లా పక్షాన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు చేస్తున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీకి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులకు వికలాంగుల సమాజం యావత్తు రేపు జరగబోయే 18వ తారీఖున ఎలక్షన్ రోజున ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఓటును వేయించి అత్యధిక మెజార్టీను గెలిపించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వికలాంగుల పక్షాన ఏది కూడా ఒక లోను కానీ, వికలాంగులకు ఇళ్ల స్థలాలు కానీ, వికలాంగులకు పింఛను పెంచడంలో కానీ, వికలాంగులకు బ్లాక్ పోస్టుల్లో కానీ, వికలాంగులకు అనేక సంక్షేమ పథకాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా కూడా అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతుంది. వికలాంగుల పింఛను పెంచిందో కాదు,
అలాగే వికలాంగులకు ఇళ్ల స్థలాలు ప్రతి మండలంలో కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇళ్ళు కట్టిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం ఇస్తున్నారు అంటారో అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణం చేసేదానికి సౌకర్యం కల్పించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాధవిరెడ్డి గారిని గెలిపించాలి. అలాగే ఎంపీని వచ్చేసి భూపేశ్ రెడ్డిని కూడా గెలిపించే బాధ్యత వికలాంగులందరం కూడా మేము ఒక చైతన్య రూపంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని. నిజమైన హిందూ పార్టీ కాంగ్రెసే అని ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం మందనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ హనుమాన్ చాలీసాతో సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మతాన్ని గౌరవిస్తుందని, తమకంటే హిందువులు ఎవరూ లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసిందని, ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని, ఎంతో మంది ప్రజలను ఆదుకున్నట్టు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం గర్వకారణమని, నిజాయితీగా తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా పెదపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. శ్రీరాముడు నమ్ముకొని, మేము నమ్ముకునేది శ్రీ ఆంజనేయుని నమ్ముకొని, మేము ఉదయం నిద్ర లగిస్తే జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపిలేశ తిలోక ఉజాగర రామదూత అతులిత రామ అంజనీ పుత్ర పవన సుతరామ మహావీర విక్రమ బజరంగి అని హనుమంతుని తెలుసుకుంటాం. పొద్దున్న అయ్యప్పని తెలుసుకుంటాం. పొద్దున్న వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటాం. ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం. క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరూ లేరు. మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు. మా అనువరంలో మా రక్తంలో హిందుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీ అని చెప్పారు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి. వడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నాన్నమ్మను దారుణంగా చంపింది ఈ టెర్రరిస్టులు. బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీ పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్నని సీపీరంబుతూరులో ముక్కలు చేసి చంపారని చెప్పింది. అన్ని కష్టాలు తట్టుకొని నిలబడ్డాడు రాహుల్ గాంధీ. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత నిలబడిందో మీకు తెలీదా? ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో మీకు తెలీదా? ఎంతమందిని ఆదుకుందో తెలీదా? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రపంచ దేశంలో భారతదేశానికి పట్టాన్ని తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ సగౌరవంగా గౌరవించి అభిమానించి అందరినీ హక్కులు చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం గర్వం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడం నిజాయితీ. నిర్భయంగా నేను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటా. నన్ను అడిగిండు, అరే నువ్వు టీఆర్ఎస్ బీజేపీ గారు రోజు కదా అని. నేను పుట్టింది కాంగ్రెస్ వాడుగా, నేను చచ్చేది కాంగ్రెస్ వాడుగా. నాకు పార్టీలు మారడం, పార్టీల కోసం నిలబడటం తెలియదు. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, బయటికి పోతే పోతాయని చస్తే కూడా కాంగ్రెస్ రాదు. ఈ మూవన్నర రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే పదకొండు నాకు ఏ గొప్ప పదవి వద్దని చెప్పిన మంది నాకు ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన 3 లక్షలండి. ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి. వచ్చిన ప్రతి కార్యకర్త ఆయన మర్యాద చెప్పాలి. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్, క్యాలిబర్, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం, చదువు, మర్యాద, మంచితనం అన్ని పుణ్యాలు పుచ్చుకున్న దొడ్డిన చంద్రబాబు గారు చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నా, మీ గుడికి ఇప్పుడే అన్నవాళ్ళ ఊర్లో గుడికి పోతే దర్శనం చేసుకున్నా. ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూద్దామని పోయినా. ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి, మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీడొచ్చినాయి. ఇంత సేవ చేసిరా చంద్రబాబు గారు. మీ జీవితం, రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారు. నేను సగర్వంగా చెప్తున్నా. పెద్దల వెంకటస్వామి గారు, ఇందిరమ్మ సమకాలికులు, ఇందిరాగాంధీ గారితో పనిచేశారు. మహానుభావులు. ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని దివినున్న మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ 1,00,000 ఓట్ల మెజార్టీతో వివేక్ గారిని, వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలు గుర్తు చేసుకొని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ పెద్దన్న గారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తుంచుకొని ఆ బాబుని మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. అస్సాం గుర్తుకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమలు చేయగలిగే హామీలతోనే మేనిఫెస్టో ఇచ్చామన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం. విపక్షాలపై అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు విమర్శల దాడి. సీఎం రమేష్ కు ధనబలం ఉంటే నాకు ప్రజాబలం ఉందంటూ స్పష్టం. ఆకివీడు మండలం పెదకాపువరంలో కలవపూడి శివ ఆటో ర్యాలీ. స్వతంత్ర అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారంటూ విజ్ఞప్తి. జగన్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ. రాష్ట్రంలో కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.